హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువు అని సెలవిచ్చెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే యాక్చువల్గా దావీదు అలాగే అతని భార్యలు, కుమారులు, కుమార్తెలు, అలాగే అతని అనుచరులు, వారి కుటుంబాలందరూ కూడా సిక్లగు అనే ప్రాంతంలో నివసిస్తున్నారనమాట. సో సిక్లగు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు అమ్మోనీయుల దండంతా వచ్చి వారిపైన అటాక్ చేసినప్పుడు ఇక్కడ వారి భార్యలను, కుమారులను, కుమార్తెలను, వారి ఆస్తినంతా అమ్మోనీయులు ఎత్తుకెళ్ళిపోతుంటారు. అండ్ అలాగే ఇక్కడ అమ్మోనీయులు ఇంకొంతమందిని కూడా అటాక్ చేశారు. వారి ఆస్తి అంతా కూడా ఇప్పుడు అమ్మోనీయుల దగ్గర ఉందన్నమాట. అయితే ఇక్కడ అందరు ఇలాగ చూసి దావీదు అతని అనుచరులంతా చూసి ఇక్కడ వారు చాలా బాధపడిపోతుంటారు. అండ్ మిగిలిన అనుచరులందరూ కూడా దావీదును రాళ్లతో కొట్టి చంపేయాలనుకుంటారనమాట. కానీ ఇక్కడ దావీదు కనుక చూసుకున్నట్లయితే దేవుడైన యెహోవా వారి యొద్ద విచారణ చేస్తున్నాడు. సో మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఇలాంటి కష్టాలు అనేవి రావచ్చు అనమాట. అది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. సో మన ఆస్తి కోల్పోవడం కానీ, లేకుంటే మనకు తెలిసిన వారు మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఇలాగ రకరకాలుగా మనం చాలా ఇబ్బంది మనం అన్ఎక్స్పెక్టెడ్ ఇబ్బంది మనం ఒక్కొక్కసారి ఎదుర్కొంటూ ఉండవచ్చు అనమాట. అయితే అలాంటి సమయంలో నేను ఏ తప్పు చేశానో నాకు ఎందుకు ఇలాగ వచ్చింది, నేను ఏ పాపం చేశానో అందుకే ఇంత పెద్ద కష్టం నాకు వచ్చింది, ఇంకేముంది నేను ఇది భరించాలి అని మనం వదిలేసే ప్రమాదం ఉంది. అయితే మనం ఆ సమయంలో కూడా సో మన ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి, మన గిల్టీ కాన్షియస్ అనేది పక్కన పెట్టేసి మనం యేసుప్రభు వారి యొద్ద విచారణ చేస్తే ఆయన పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తారు. సో ఇక్కడ దావీదు కూడా దేవుడైన యెహోవా వారి యొద్ద విచారణ చేసినప్పుడు నేను వారి మీదకి పోదునా అని అడిగినప్పుడు దేవుడైన యెహోవా వారు నువ్వు వారి పైనకు పొమ్ము, నువ్వు వారిని కలుసుకుంటావు, ఖచ్చితంగా నీ వారిని అంతా నువ్వు దక్కించుకుంటావు అన్నప్పుడు ఇక్కడ దావీదు అతని అనుచరులందరూ కూడా వారి పైన అమ్మోనీయుల పైన పోతారు. అమ్మోనీయులను హతమార్చి ఇక్కడ వారు జయించి వారి కుమారులను, కుమార్తెలను, భార్యలను, కుటుంబాన్ని అంతా పొందుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వారి ఆస్తితో పాటుగా అమ్మోనీయులు ఎవరెవరైతే ఆస్తిని అంతా దోచారో ఆ ఆస్తి అంతా కూడా పొందుకున్నారు. కాబట్టి మనం యేసుప్రభు వారి యొద్ద విచారణ చేస్తే పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. మనకు సమస్యలోనే మనము ఇరుక్కుపోకుండా ఆయన ఖచ్చితంగా బయటకు తీసుకువచ్చి మనకు గొప్ప సొల్యూషన్ ఇస్తారు. అంతకు ముందు ఉండేదానికంటే కూడా ఎక్కువగా ఆశీర్వదిస్తారు. కాబట్టి ఎటువంటి సమయమైనా సరే మనం ఖచ్చితంగా యేసుప్రభు వారి యొద్ద విచారణ చేయడం అనేది మానివేయకూడదు. అది ఎంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ అయినా సరే. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. మేము ఎలాగైతే ఎటువంటి సమయంలో అయినా సరే విచారణ చేయవచ్చు. ఏదైనా పెద్ద కష్టం కానీ, పెద్దగా బాధ కానీ వస్తే ఇంకదేదో మాకు మేమే పాపం చేసి తెచ్చుకున్నట్టు, మాకు మేమే తప్పు చేసి తెచ్చుకున్నట్టు అనే గిల్టీ కాన్షియస్లో మేము ఉండిపోయి విడిచిపెట్టే బదులుగా మేము అలాంటి సమయంలో కూడా మీ యొద్ద విచారణ చేయటకు సహాయం చేయండి. అండ్ అలాగే ఎప్పుడు కూడా అలాంటి కష్టాలు, అలాంటి బాధలు ఏవి రాకుండా మేము ప్రతి ఒక్కటి మీ ద్వారా తెలుసుకొని మేము శోధనలోనికి ప్రవేశించకుండా ఉండటకు సహాయం చేయండి. అలాగా మేము ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మీ యొద్ద విచారణ చేస్తూ మేము ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి ఇబ్బందుల్లో, మేము అనవసరమైన ఇబ్బందుల్లో మేము పడకుండా మేము ఆనందంగా, సంతోషంగా, శాంతి సమాధానాలతో జీవించాలని నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.